నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఏపీలో 25 పార్లమెంటు స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లను ఈసీ ఆమోదించింది. ఒకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా నంద్యాల పార్లమెంటుకు 36 నామినేషన్లు, అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంటుకు 12 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే అత్యధికంగా తిరుపతికి 48 నామినేషన్లు ఆమోదం పొందగా, అత్యల్పంగా చోడవరానికి 6 నామినేషన్లు ఖరారయ్యాయి. 6 స్థానాల్లో కూటమిలో రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలిలో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఇష్టపడలేదు. దాంతో ఆ 6 స్థానాల్లో పోటీ ఉత్కంఠ భరితంగా సాగనుంది. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆర్వోలు గుర్తులను కేటాయించారు. ఇందులో జనసేనకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. జనసేన గ్లాసు గుర్తుకు కామన్ సింబల్గా పరిగణిస్తామని ఇప్పటికే ఈసీ చెప్పినప్పటికీ పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరిన నేపథ్యంలో ఆర్వోలు జనసేన పోటీ చేయని చోట కేటాయించినట్లు తెలుస్తోంది. దీనిపై జనసేనలో ఉత్కంఠ నెలకొంది.